త్రిపురనేని గోపీచంద్ శ్రీశ్రీ తెలుగు జాతి సృష్టించిన మేధావి వర్గంలోనూ రచయితలు కవుల జాబితాలో చేరతారు. వారు తెలుగువారి గురించి ఆంధ్రుల గురించి ఏమి అభిప్రాయాలు వ్యక్తం చేశారు అనేది ఒక సంక్షిప్తంగా వారు రాసిన వ్యాసాలను నుంచి ఇది మీ ముందు ఉంచుతాను. ఇది నిజానికి శ్రీ మండలి బుద్ధప్రసాద్ జన్మమూర్తి బహుకృతిలో తెలుగు వ్యాస మండలిలో వీటిని ప్రచురించారు. చిన్న వ్యాసాలే, ఖచ్చితంగా వారి అభిప్రాయాలు అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే అంతర్ముఖంగా ఉండే జాతి ఎప్పుడు తన గురించి తాను ఎవరేమనుకుంటున్నారు, గతంలో ఎలా ఉండే అభిప్రాయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయని తెలుసుకోవటము సమంజసంగా ఉంటుందన్న భావనతోటి ఈ తరానికి ఈ రచనలను పరిచయం చేస్తున్నాను. ఆంధ్రులకు తమను, ఇది త్రిపురనేని గోపీచంద్ గారి అభిప్రాయాలు. ఆంధ్రులకు తమను తాము నిందించుకోవటం, ఇతరులను పొగటడం అనే నూతన జాడ్యం ఒకటి అంకురించింది. ఆవడ దగ్గర నుంచి ఏ అరవవాడో చెయ్యాలి, మనం తినాలి అనే స్థితిలోకి దిగింది. ఇది మన సంగతి. ఈ దారి పరకాయ ప్రవేశానికి తీసుకొని పోతుందని ఎవరైనా గొణిగితే రాష్ట్రాభిమానం, దురభిమానం అనే అంతర్జాతీయ మొహాలు వేస్తున్నాం. అంతర్జాతీయతను దుర్బలత్వానికి, సోమరితనాన్ని, నిస్సహాయతను కప్పిపుచ్చే ముసుగుగా వాడుకుంటున్నాం. ఇది త్రిపురనేని గోపీచంద్ గారి అభిప్రాయం. మనలో ఫలాని వాడు ఎవడైనా విమర్శిస్తే వెంటనే ఓ మూల నుంచి ఒక పెద్ద మనిషి లేచి ఎంత పని చేశాడు, ఎంత ఘోరం చేశాడు అని ముక్కు మీద వేలు వేసుకోవడము, వీడి విమర్శలను ఖండఖండాలుగా చేస్తానని కలం తీసుకోవడమే చేస్తాడు. ఒక పక్క ఫలానా వాడిని ఈ విధంగా విమర్శిస్తూనే మరొక పక్క ఆ ఫలాని వాడు ఎవరినో విమర్శించినందుకు కారాలు లేకపోతే మిరియాలు నూరుతాడు. అతన్ని విమర్శించడానికి తనకు ఎంత హక్కు ఉందో ఇతరులను విమర్శించడానికి అతడికి అంత హక్కు ఉందని ఆలోచించడు. ప్రతి ఆంధ్రుడు ఈ పని చేస్తూనే ఉంటాడు. ఒకడు కలంతో విమర్శిస్తే ఒకడు నోటితో విమర్శిస్తాడు. ఒకడు కరము మంచిగా విమర్శిస్తే ఒకడు బేవారసుగా విమర్శిస్తాడు. ఒకడు దేశ శ్రేయస్సుకు విమర్శిస్తే ఒకడు ఉదర ప్రక్షాళనకు విమర్శిస్తాడు. ఇక్కడ గుణం ప్రధానం కనుక రసం కాదు. ప్రతి ఆంధ్రుడు ఈ పని ఏదో ఒక విధంగా చేస్తూనే ఉంటాడు. ఈ విమర్శక గుణం ఆంధ్రులకు పట్టుబడటానికి కారణమేమిటి? ఇతర దేశాల్లో ఇంతగా లేని ఈ మర్యాద మనకు ఏ ఊదర వల్ల వచ్చింది? ఆంధ్రుల్లో ఉద్రేకం, ఓర్వలేనితనం ఎక్కువని కొందరు అంటారు. బంధువులనే బహునాయకత్వంలో ఏదో మోసిపోతుందని గోల పెడతారు. పైకి వెళ్ళేవాడిని కిందకు గుంజే ఆచారమే కానీ చేతికి అందిన వరకు ఊతం ఇవ్వరని విచారపడతారు. ప్రతి ఆంధ్రుడు ఇలాగే మాట్లాడతాడు. ఇక ఈ గుంజేవాడెవడు పరాయివాడు కాబోలని. ఇంతకు మనలో ఉన్న దుర్గుణం ఏమిటి? దుర్గుణానికి దోహదం ఇస్తున్న పరిస్థితులు ఏవి అని ఎవరు ఆలోచించలేదు. ఎవరికి వాళ్ళు వేదకాలం నాటి ముత్తైదులమని, ఎవడో ఒకడు ఎంత చేసి మన దేశాన్ని మురక గుంటలోకి లాగుతున్నాడని అన్నట్లు నటిస్తాం. ఈ పై లక్షణాలన్నీ విమర్శక జ్ఞానమే మూల కారణం అనుకుంటాను. మనకి లక్షణం ఏ గాలికి వచ్చింది? మన దేశంలో బలమైన మధ్యతరగతి ఉండటమే దీనికి కారణమని త్రిపురనేని గారు అభిప్రాయపడుతున్నారు. ఆ మధ్యతరగతి ఉండటం వల్ల మేధాశక్తి కూడా క్రమేణా సమానత్వం కొరకు ఏర్పడుతోంది. దీనివల్ల విమర్శక జ్ఞానం అలవడుతుంది. విమర్శించడానికి దుర్బలులను, అనారోగ్యులను ఈర్ష్య ప్రేరేపిస్తే శక్తిమంతులను సంఘ శ్రేయస్సు ప్రేరేపిస్తుంది. ఒక సంఘానికి, ఒక దేశానికి కానీ విమర్శ లేకపోతే జీవమే లేనట్లు. అటువంటి గుణం మనకున్నప్పుడు సిగ్గుపడటం ఎందుకు, విచారపడటం ఎందుకు? ఆ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాం, మనం తెలివితేటలు తప్పుదారిన పడుతున్నాయని అంటారా? అయితే మంచి దారిలోకి తిప్పడానికి ప్రయత్నించాలి కానీ హేళనలతోటి, చివాట్లతోటి, విసుగుదలతో ఆ గుణాన్ని చంపడానికి ప్రయత్నించరాదు. బహునాయకత్వం ఉండటం వల్ల మన దేశానికి తీరని నష్టం ఏమీ లేదు. ఉన్న మధ్యతరగతి మన దేశంలో ఉన్నంతకాలం ఇది ఇప్పట్లో పోదు, తప్పనిసరి అవుతుంది. ఈ విషయాన్ని రగడలోకి దింపి నేరాన్ని ఎవరి మీదో మోపి పెదవి విరుపులతో కాలం వృధా పుచ్చేదానికన్నా ఆత్మపరీక్ష చేసుకుని మన కౌశలాన్ని సక్రమ మార్గాలలో పెట్టుకోవటానికి, మన దృష్టిని దోషభూయిష్టం చేసుకోకుండా ఉండటానికి ప్రయత్నించడం శరీరానికి, దేశానికి మంచిది. ఆంధ్రదేశంలో రైతుబారీ పద్ధతి ఆచరణలో ఉండటం వల్ల మధ్యతరగతి ఏర్పడింది. ప్రజాస్వామిక విప్లవం జరిగితే ఈ క్యాపిటలిజం వృద్ధి చెందితే కానీ ఈ తరగతి పోదు. ఈ విషయం మనం విమర్శించుకునే ముందు జ్ఞానం పెంచుకోవాలి. అంటే గోపీచంద్ గారిలో వెటకారాన్ని లోతైన
జిజ్ఞాసను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వారికి ఇది సమగ్రంగా అర్థమవుతుంది. అంటే ఆయన రాసిన టైంకి ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి చాలామందికి కాంటెక్స్చువల్గా దాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అది కొత్త తరాన్ని నిందించలేం. మన విద్యా వ్యవస్థలో వచ్చిన సమూలమైన మార్పుల వల్ల గతంతో అనుబంధం తెగిపోయింది. తెగిపోవడంతో కాకుండా అంతర్ముఖత్వం అనేది లేకుండా అంటే చిన్న చిన్న అనవసర విషయాల మీద పరస్పరం విమర్శించుకోవడం ఎక్కువైపోయింది. ఇక శ్రీశ్రీ గారు తెలుగుదనం గురించి ఏమన్నారో కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు విమర్శకుడికి తిట్టడంలో ఉన్న ప్రజ్ఞ మెచ్చుకోవడంలో లేదు. వేలెడంత వాడు జానెడంతేసి వాడిని చూసి మూరెడంతేసి వాళ్ళు ఉన్నారు లేవో అంటాడు. తెలుగు విమర్శకుడు అన్నేమిటి, తెలుగువాడన్న ప్రతివాడికి ఉన్న గుణమే అది. సినిమాకు వెళ్ళి ఈసడిస్తాడు, విందుకు వెళ్ళి వెక్కిరిస్తాడు, కావ్యం చదివి కరవ్వస్తాడు. తెలుగులో సరైన విమర్శ ప్రామాణ్యాలు లేకపోవటమే ఇందుకు కారణం అనుకుంటాను. గొర్రెల్ని తినేవాడెవడో ఉంటూనే ఉంటాడు, కానీ కోళ్లను తినేవాడిని మెచ్చుకోనక్కర్లేదని ఇతని వాదన అనవచ్చు. తెలుగు వాళ్ళకి పైకి వచ్చిన వాళ్ళంతా పైకి పోయిన వాళ్ళే. అయితే తెలుగువాడిలో ఒక దుర్మార్గం మాత్రమే లేదు. ఏదో ఒక కసి మనసులో పెట్టుకుని ఎవరిని ఇతగాడు తిట్టడు. కేవలం ఈ పనిని నిష్కామ కర్మగానే నిర్వహిస్తాడు. దుమ్మెత్తిపోయడం తెలుగువాడికి ఇంగ్లీష్లో చెప్పాలంటే ద్వితీయ ప్రకృతి, సెకండ్ నేచర్ అంటారు కదా. దుమ్మెత్తిపోయటం అనేది తెలుగు వాళ్ళకి సెకండ్ నేచర్ అంటున్నారు శ్రీశ్రీ గారు. ఫలానా కవి చాలా మంచి పద్యాలు రాస్తాడని నువ్వంటే వెంటనే మన తెలుగువాడు పోనిద్దు వాడు ఒక కవేనా అంటాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ మన తెలుగువాడు ఏదో ఒక ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటాడు. కవిత్వం జోలికి ఎప్పుడు వెళ్ళిన పాపాన పోయి ఉండడు. కానీ తన అమూల్యాభిప్రాయాన్ని మాత్రం జంకు గొంకు లేకుండా వెల్లడించి తీరుతాడు. అంటే వారికి కవిత్వం గురించి కనీస అవగాహన లేకుండా విమర్శ మాత్రం ధారాళంగా చేసేస్తారు, ఉదారంగా చేసేస్తారు అని శ్రీశ్రీ వెటకారంగా చెప్తున్నారు. నాకు తీరుబాటు అంటూ లేకపోతుంది కానీ లేకపోతేనా తాని తాత లాంటి కావ్యం రాసి పారేద్దును అనే అభిప్రాయం అతని మనసులో ఎక్కడో అట్టడుగున పొడుస్తూనే ఉంటుంది. కానీ ఆ మాట మాత్రం ఎప్పుడు పైకి అనడు. అలాగే మన ఆంధ్రుడు తనకు తీరుబాటు అంటూ దొరికితే ఎన్నో చలనచిత్రాలు తయారు చేసేవాడు. అనవసరంగా గుజరాతీ వాళ్ళతో పోటీ ఎందుకని పరిశ్రమ జోలికి పోలేదు. లేకపోతేనే తాను ప్రారంభించినవే కదా పరిశ్రమలన్నీ, తీరుబాటు లేక ఆంధ్రేతరులకు అప్పగించేశాడు కానీ అని కూడా విమర్శించారు శ్రీశ్రీ గారు. ఇదో చిత్రం, తెలుగువాడు తానే అన్ని ఉద్యమాలను ప్రారంభించానని చోటకుంటాడు. ప్రారంభం తనదైతే చాలు, అది తక్షణం ఆగిపోయినా బెంగ లేదు మనవాడికి. మొదటి చలనచిత్రం, మొట్టమొదటి ప్రత్యేక రాష్ట్రాందోళన, ప్రజల భాష కోసం మొదట ఘోష పెట్టడం, ప్రప్రథమంలో సూటు తొడిగిన ఆంధ్రుడు, మున్ముందుగా ఆటం బాంబులు నేనే కనిపెట్టానని నేడో రేపో ఎవడైనా ఆంధ్రుడు స్టేట్మెంట్ ఇస్తే నాకేమీ ఆశ్చర్యం లేదు అంటాడు శ్రీశ్రీ గారు. స్పర్ధకు బదులు సహకారం, అహంకారానికి బదులు ఆత్మనిగ్రహం, వైముఖ్యానికి బదులు సాముఖ్యం అంటే నెగిటివిటీ స్థానంలో పాజిటివిటీ, వైముఖ్యానికి బదులు సాముఖ్యం ఇవి మనకు కావలసినవి. ఆంధ్రదేశంలో అగ్రనాయకుల్లో వీటిని సకృత్తుగా చూసాం. యువకుల తరంలోనైనా ఇవి సమృద్ధిగా వికటిస్తే ఆంధ్రదేశంలో ప్రజా జీవితం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది శ్రీశ్రీ గారిది అయిపోయింది. అంటే కానీ ఇప్పుడున్న పరిస్థితులు శ్రీశ్రీ గారు ఆశించినట్లు లేవు కదా. యువతరంలో కూడా పాత తరం కంటే ఎక్కువ ఈ వైముఖ్యము ఎక్కువ కావటము, పరస్పర విరుద్ధము, పరస్పర నిందలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం చాలా ఎక్కువైపోయింది. ఇది సంథింగ్ వెరీ ట్రాజిక్. తెలుగువారికి ఇది తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించిన వారు కానీ, తెలుగు భాషోద్ధరణ కోసం చేసిన వారు కానీ, తెలుగులో సాహిత్యం సృష్టించిన వారు కానీ ఇటువంటి వ్యవస్థను కోరుకోలేదు, ఇటువంటి వాతావరణాన్ని కోరుకోలేదు. కొంచెము అంతర్ముఖంగా ఆలోచన చేసి మన నాయకులు కానీ, మన సోషల్ లీడర్స్ అనండి, పాత్రికేయులు కానీ, ఇతరులు కానీ కొంచెం ఆలోచన చేసి ముందుకు సాగటం మంచిది. అంతకంటే మనం ఎక్కువ చెప్పటం అనవసరం. జీర్ణమంగే సుభాషితం అన్నాడు కదా భర్తృహరి, అలాగే మనం కూడా అయితే ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పటం మన విధి కనుక తప్పకుండా ఈ విధి నిర్వహణ చేస్తాం.